హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఎస్హెచ్ వ్లాగ్. ఈరోజు వంకాయ పచ్చిరొయ్యల కూర అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ వంకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో పుచ్చులు అవి తీసేసి నీటిలో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. వంకాయ నల్లగా అవ్వకుండా నీటిలో వేసి ఉంచాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడయ్యాక నూనె పోసుకుని నూనె కొంచెం వేడవనివ్వాలి. నూనె వేడైన తర్వాత ఫస్ట్ మనం పచ్చిరొయ్యలు తీసుకొని శుభ్రం చేసుకుని ఉప్పు కారం వేసి పసుపు వేసి ప్యాన్లో వేసుకుని ఉడికించుకోవాలి. అందులో వాటర్తో పచ్చిరొయ్యలు ఉడికిపోతాయి. అవి ఉడికిన తర్వాత దగ్గరికి వరకు ఉడికించుకుని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలతో బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయాక వంకాయ ముక్కలు వేసుకొని వేగించాలి. వంకాయ ముక్కలు కూడా కొంచెంసేపు ఆయిల్లో వేగనిచ్చి మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించాలి. ఇలా కొంచెంసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత వంకాయ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని వంకాయ ముక్కలకి బాగా కలిపి కారం అది పట్టి వరకు కలిపి వేగనివ్వాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేగే వరకు కొంచెంసేపు వేగించాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఈ పచ్చిరొయ్యలు వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ కూర అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఈ పచ్చిరొయ్యలు వేసి ఇందులో వేయించాలి. పచ్చిరొయ్యల్లో ముందే ఉప్పు కారం వేసాం కాబట్టి కూరలో కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు కారం వేసుకొని అన్నీ వేగించి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఈ పచ్చిరొయ్యలు వంకాయ కలిసి వేగిన తర్వాత పచ్చిరొయ్యల్లో ఉన్న టేస్ట్ స్మెల్ అన్నీ వంకాయకి పట్టి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఈ రెండు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే వేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వంకాయ బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత కూర రెడీ అయిపోతుంది. వంకాయ బాగా మెత్తగా అయిపోయింది. పచ్చిరొయ్యలు కూడా టేస్ట్ చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.